शिरोधि निवासिनि विष्णु विलासिनि जिष्णुनुते भगवति हेशिति कंठ कुटुंबिनि भूरि कुटुंबिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రంబికే దేవి నారాయణీ నమోస్తుతే. ఈ దేవీ నవరాత్రుల శుభ సమయంలో మరీ ముఖ్యంగా విజయదశమి పర్వదినాన దుర్గామాత అనుగ్రహాన్ని పొందడానికి మనమందరం కలిసి శ్రీ చండీ యాగం యొక్క మహిమను మరియు పరమేశ్వరుడైన శివుని అభిషేక ప్రాముఖ్యతను తెలుసుకుందాం. దసరా రోజుల్లో అమ్మవారిని ఆవాహన చేసి శ్రీ సూక్తం, దుర్గా సూక్తం వంటి మంత్రాలతో చండీ హోమం చేయడం అత్యంత పుణ్యప్రదం. ఈ పవిత్ర యాగం దుర్గామాత యొక్క అపారమైన శక్తిని, విజయాన్ని మన జీవితాల్లోకి తీసుకువస్తుంది. ఈ యాగం మన ఇంటికి, మన కుటుంబానికి సమస్త శుభాలను, ఐశ్వర్యాన్ని, అష్టైశ్వర్యాలను, సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది. అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగిస్తుంది. ఇలాంటి పవిత్రమైన రోజున ఈ యాగం చేయడం వల్ల అమ్మవారి ఆశీస్సులు మరింత ప్రబలంగా మనపై ఉంటాయి. ఈ యాగం చూడటం కూడా ఎంతో శక్తిని, దుర్గామాత యొక్క ప్రత్యక్ష కృపను కలిగిస్తుంది. అభిషేకం అంటే భగవంతునికి ప్రీతికరమైన రీతిలో నీరు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, గంధం, పుష్పాలు వంటి వాటితో తడిపి ఆరాధించడం. महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि निजहुंकृति मातृनिराकृति धूम्रविलोचनि धूम्रशिखे समरविशोणित बीजसमुद्भव बीजलताधिक बीजलते शिव शिव शुंभ निशुंभ महाहव दर्पित भूत पिशाचपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि पोषतमखि खण्डित कुण्डलि तुण्डित मुण्ड गजाधिपते रिपुगज गण्ड विदारण खण्ड पराक्रम शौण्ड मृगाधिपते निज भुज दण्ड विपातित चण्ड निपातित मुण्ड भटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते हयरणमर्मर शात्रवदोद्धुर दुर्जय निर्जय शक्तिभृते चतुर विचार धुरीण महाशिव दूतकृत प्रमथाधिपते दुरित दुरीह दुराशय दुर्मद दानवदूत दुरन्तगते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि शरणागत वैरिवधूवर कीरवराभयदायकरे त्रिभुवनमस्तक शूलविरोधि निरोधि कृतामलस्थूलकरे दुर्नमितामर दुन्दुभिनाद मुहुर्मुखरीकृत दीनकरे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ఈ యాగం మన ఇంటికి, మన కుటుంబానికి సమస్త శుభాలను, ఐశ్వర్యాన్ని, అష్టైశ్వర్యాలను, సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది. అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగిస్తుంది. ఇలాంటి పవిత్రమైన రోజున ఈ యాగం చేయడం వల్ల అమ్మవారి ఆశీస్సులు
మరింత ప్రబలంగా మనపై ఉంటాయి. అతివరధోంగత తాళకుతూహల నాదరతే ధిం ధిం ధిమికిట ధిం ధిమి తత్వని ధీర మృదంగని నాదరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. రంజిత మోహిత భూతపతే నటిత నటార్థ నటీ నటనాయక నాటిత నాటక నాట్యరతే పవనత పాలిని పాల విలోచని పద్మ విలాసిని విశ్వధురే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఈ యాగం చూడటం కూడా ఎంతో శక్తిని, దుర్గామాత యొక్క ప్రత్యక్ష కృపను కలిగిస్తుంది. అభిషేకం అంటే భగవంతునికి ప్రీతికరమైన రీతిలో నీరు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, గంధం, పుష్పాలు వంటి వాటితో తడిపి ఆరాధించడం. హఠభృంగ హఠాచటకే అతి చతురంగ బలక్షితిరంగ ఘటత్ బహురంగ బలత్కటకే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. భిక్షురతే విరచిత వల్లిక పల్లిక గేల్లిక మల్లిక భిల్లిక వర్గభృతే భృతికృత పుల్లస ముల్లసితారుణ పల్లవ తల్లజ సల్లలితే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. భ్రమరాధిప విశ్వనుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అవిరళ గండగలన్మదమేదురమత్తమతంగ జరాజగతే త్రిభువన భూషణ భూతకళానిధి రూపపయోనిధి రాజనుతే అయి సుదతి జనలాల సమాన సమోహన మన్మథ రాజసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. హంసకులాలికులే అళికుల సంకుల కువలయ మండిత మౌళి మిలత్ సమదాలికులే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే.
दंशुलताधिकचन्द्ररुचे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ముఖ్యంగా పుట్టమట్టితో శివలింగాన్ని చేసి దానికి అభిషేకం చేయడం ఎంతో విశిష్టమైనది. ఈ పుట్టమండు శివలింగానికి చేసే అభిషేకం మన పాపాలను తొలగించి మనస్సును శుద్ధి చేస్తుంది, మన కోరికలను నెరవేర్చడంలో సహాయపడుతుంది. చూడండి, ఆ శివలింగంపై పుష్పాలతో అలంకరిస్తున్నారు. ప్రతి అభిషేక పదార్థం కూడా ఒక ప్రత్యేకమైన శక్తిని, ప్రభావాన్ని కలిగి ఉంటుంది. పాలతో అభిషేకం చేస్తే మన జీవితంలో పాలు పంచుకునే సంబంధాలు బలపడతాయి, సంతాన సౌభాగ్యం కలుగుతుంది. తేనెతో అభిషేకం చేస్తే మన మాట తీపిగా మారుతుంది, వ్యవహారాలలో విజయం లభిస్తుంది. నెయ్యితో అభిషేకం చేస్తే ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. ఈ అభిషేక సమయంలో ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించడం వల్ల శివుని కృప మనపై నిలిచి ఉంటుంది. యాగం యొక్క పవిత్రత, అభిషేకపు పవిత్రత కలిసి ఈ దసరా రోజున మన ఇంటిని దేవాలయంగా, ఆనంద నిలయంగా మారుస్తాయి. सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोचनि घोररते धनुजनिरोषिणि दुर्मदशोषिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते कैटभञ्जनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते विलोचनि धूम्रशिखे समरविशोणितबीजसमुद्भव बीजलताधिकबीजलते शिव शिव शुम्भनिशुम्भमहाहव दर्पितभूतपिशाचपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते शौण्डमृगाधिपते निजभुजदण्ड विपातितचण्ड निपातितमुण्डभटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते
निर्जय शक्तिभृते चतुरविचारधुरीण महाशिव दूतकृतप्रमथाधिपते दुरितदुरीह दुराशय दुर्मद दानवदूत दुरन्तगते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। भयदायकरे त्रिभुवनमस्तकशूलविरोधि निरोधि कृतामलस्थूलकरे दुर्नमितामरदुन्धुविनाद मुहुर्मुखरीकृतदीनकरे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। कुतूहलनादरते धिं धिं धिमिकिट धिं धिमितध्वनि धीरमृदङ्गनिनादरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। मोहितभूतपते नटित नटार्थ नटी नटनायक नाटित नाटक नाट्यरते पवनत पालिनि पालविलोचनि पद्मविलासिनि विश्वधुरे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। निशंग पृषत्क निशंग रसद्भट भृंग हटाचटके अति चतुरंग बलक्षितिरंग घटत् बहुरंग बलत्कटके जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। विरचितवल्लिक पल्लिक गेल्लिक मल्लिक भिल्लिक वर्गभृते भृतिकृत पुल्लसमुल्लसितारुण पल्लव तल्लज सल्ललिते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। विश्वनुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते।
जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते पर्दिनि शैलसुते कलमुरळीरववाजित पूजित कोकिल मञ्जुल मञ्जुरते मिलित मिलिन्द मनोहर कुम्भित रञ्जित शैल निकुञ्जगते संभृत केलिभृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते कटितटनीदतु कूलविचित्र मयूखसुरञ्जित चन्द्रकले शूलताधिक चन्द्ररुचे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते विजितसहस्रकरैकसहस्रसुधा समरूपकरैकनुते तारक संगनुते गजमुख षण्मुख रञ्जित पार्श्व सुशोभित मानस कञ्जपुटे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते दृष्टिपथं कथमस्तु मखिन्न शिवे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ఈ విధంగా దసరా పర్వదినాన చండీయాగం ద్వారా అమ్మవారిని అభిషేకం ద్వారా శివుని ఆరాధిస్తూ వారి అనుగ్రహాన్ని విజయాన్ని సంపూర్ణమైన శాంతిని మనమందరం పొందుదాం. అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.